హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో ఏంటో పక్కనే డ్రెస్సెస్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ లోని నేను ఓన్ గా డిజైన్ చేసిన కొన్ని డ్రెస్సెస్ ఐడియాస్ మీకు అయితే షేర్ చేసుకోవాలి మీతో అని అనుకుంటున్నాను అనమాట. సో మీకు ఓన్ గా స్టిచ్చింగ్ వచ్చినా లేదంటే మీకు డిజైనర్ డ్రెస్సెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీ బొటిక్స్ లో చెప్పగానే ఇలా అయితే డిజైన్ చేసుకోవచ్చు. సో ఈ ఐడియా ఎంతో కొంతమంది కొంచెం హెల్ప్ అవుతుంది కదా ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. ఫస్ట్ డ్రెస్ అయితే చూసేద్దాం. ఇంకా ఫస్ట్ డ్రెస్ అయితే ఇది లాంగ్ ఫ్రాక్ అండి. ఇది వచ్చేసి ఇప్పుడు ఫ్యాబ్రిక్ అయితే కనుక ప్రజెంట్ బాగా ట్రెండింగ్ లో ఉందన్నమాట. క్రషర్ మోడల్. సో క్రషర్ ఫ్యాబ్రిక్ మాట ఇదైతే కనుక చూడండి. క్లాత్ దగ్గర నుంచి మీకు చూపిస్తున్నా. ఏమీ లేదండి, జస్ట్ నార్మల్ గానే కుట్టానమాట ఈ ఫ్రాక్ అయితే గనక. అంటే ఆల్రెడీ దీనికి ఇలాగా గోల్డ్ డిజైన్ వచ్చింది. సో ఈ డిజైన్ నేను ఇలా హ్యాండ్స్ కి వేసాను. హ్యాండ్స్ అయితే కొంచెం ఫ్రిల్స్ ఇలా పెట్టాను. ఇలాగా కొంచెం షోల్డర్ దగ్గర 2-3 ఫ్రిల్స్ లా వస్తుంది కదా, అలా పెట్టాను అనమాట. నెక్స్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా యూ షేప్ నెక్ అయితే పెట్టి ఫ్రంట్ అయితే ప్రిన్స్ కట్ పెట్టాను. బ్యాక్ సైడ్ ఏంటంటే కొంచెం డీప్ నెక్ పెట్టి ఇలా జిప్ అయితే పెట్టాను. ఫ్రిల్స్ అంటే ఇది సైజ్ అయితే స్మాల్ అండ్ మీడియం లార్జ్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఫుల్ గా ఇలా ఫ్రిల్స్ పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ బోర్డర్ వచ్చేస్తే కనుక ఇదిగోండి ఇలా ఉంటుంది అండి. ఇంకా థ్రెడ్స్ కట్ ఏం పెట్టలేదు. చాలా అంటే చాలా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటది అన్నమాట ఇది. ఇంకా నెక్స్ట్ డ్రెస్ అయితే చూసేద్దాం. ఏంటంటే ఈ మోడల్ ఎక్కడ చూసినా బాగా ట్రెండింగ్ లో ఉందనే చెప్పచ్చు. బాగా ఇదిగోండి అనార్కలి కుర్తీ మాట. సో దీనికి అయితే ఫుల్ హ్యాండ్స్ ఇలా పెట్టాను. ఫుల్ హ్యాండ్స్ కాదు, 3/4 హ్యాండ్స్ అయితే ఇలా పెట్టాను. దీనికి ఫ్యాబ్రిక్ అయితే ముందు చూపించిన ఫ్రాక్ అయితే 4 మీటర్స్ పట్టింది ఫ్యాబ్రిక్. దీనికైతే కనుక 5.5 మీటర్స్ పట్టింది అనమాట. దగ్గర 6 మీటర్స్ అరౌండ్ అలా అనుకోండి. సో ఫ్రంట్ సైడ్ అయితే ఇలాగా జస్ట్ ఒక వీ షేప్ నెక్ పెట్టిన ఇది జిప్. ఇది నేను ఇప్పుడు డిజైన్ చేసి వెంటనే మీకు వీడియో షేర్ చేసుకున్నాను. యాక్చువల్గా చిన్న ఎమ్మింగ్ కూడా చేయాలి దీనికి. సో ఫ్రంట్ సైడ్ ఇలాగా పలకి వీ షేప్ నెక్ పెట్టాను. మీకు వీడియో కూడా చూపిస్తాను. ప్రిన్స్ కట్ అయితే పెట్టాను. 3/4 హ్యాండ్స్. బ్యాక్ సైడ్ వచ్చి ఇదిగోండి జిప్. జస్ట్ నార్మల్ ఎక్కువ డీప్ అయితే పెట్టలేదు అనమాట. కానీ గేర్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఫుల్ గేర్ వస్తుంది అన్నమాట డ్రెస్ అయితే కనుక. ఇదిగోండి ఫుల్ గేర్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది. సో లోపల కూడా లైనింగ్ కూడా సేమ్ కలర్ అయితే వేసాను. ఇదైతే మనకి నీ లెంత్ ఉంటుంది కదా. సో నీ లెంత్ దాటి కింద వరకు 3/4 ఫ్లోర్ లెంత్ అయితే కాదు. సో దీని మీద లెగిన్స్ వేసుకున్న దుప్పటా వేసుకున్నా కూడా చాలా బాగుంటది. బాగా ట్రెండింగ్ లో ఉన్న డ్రెస్ అని అయితే చెప్పొచ్చు ఇదైతే గనక. ఇది ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి ఇదైతే. ఇదిగోండి గేర్ మీకు చూపిస్తా ఉన్నాను. ఇదిగోండి సో నాకైతే ఫుల్ గేర్ చాలా ఇష్టం అన్నమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇది కూడా ప్రజెంట్ బాగా ట్రెండింగ్ లో ఉన్న ఆలియా కట్ మోడల్ అండి. సో ఆలియా కట్ అయితే నిజంగా ఎక్కడ చూసినా రెడీమేడే కానీ లేదంటే డిజైనర్స్ డ్రెస్సెస్ కానీ చాలా మంది కూడా ఇదైతే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే కనుక. సో ఆలియా కట్ డిజైన్ ఇది బాందిని డిజైన్ లో వస్తుంది. మోడల్ అయితే ఆలియా కట్ మాట. సో దీనికి కూడా హ్యాండ్స్ ఇలా 3/4 పెట్టాను. బాగా ఎక్కువ ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టలేదు. దీనికైతే 5 మీటర్స్ అయితే పట్టిందండి క్లాత్ అయితే గనక. సో ఇలాగ వీ షేప్ నెక్. నెక్స్ట్ ఇక్కడ ఆలియా కట్ వస్తుంది కదా. సో మీకు డిజైన్ కూడా చూపిస్తాను. నేను ఏం చేశానంటే డ్రెస్ అంతా కుట్టేసిన తర్వాత ఇలాగ మిర్రర్స్ పెట్టాను. ఎందుకో కొంచెం వర్క్ ఉంటే సో ఎప్పుడు ఈ ఆలియా కట్ మోడల్ ఎక్కువ తెలుస్తుందని చెప్పేసి ఇలాగా మిర్రర్స్ కూడా స్టోన్స్ అండ్ నా దగ్గర గోల్డ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ మిర్రర్స్ ఉంటాయి. సో అలా పెట్టాను అనమాట నెక్ దగ్గర దీనికి. నెక్స్ట్ డిజైన్ కూడా ఈ వర్క్ కి తగ్గట్టు ఈ నెక్ మోడల్ కి తగ్గట్టు డిజైన్ కూడా అలా వచ్చింది. ఇదిగోండి ఎల్లో లైన్స్ వైట్ లైన్స్ అని ప్యూర్ కాటన్ బాందిని డిజైన్ అనమాట ఇదైతే గనక. ఇదైతే ఫ్లోర్ లెంత్ అయితే కుట్టానండి. బ్యాక్ సైడ్ అయితే ఇదిగో ఏమీ ఉండదు. పైకి ఇలాగా నెక్ వచ్చేసిన బోట్ నెక్ వచ్చి ఫుల్ గా ఇలా ఉంటుంది అనమాట. సో ఇదైతే 3 మీటర్స్ లైనింగ్ అయితే వేసాను. కింద డిజైన్ అయితే ఇదిగోండి ఫ్లోర్ లెంత్ మాట. ఇది ఈ హైట్ కంటే మాక్సిమం ఇది వచ్చి ఎం అలాగే ఎల్ సైజెస్ కి అయితే అవైలబుల్ ఉన్నాయి 3 డ్రెస్సెస్ కూడా. నెక్స్ట్ వచ్చేస్తే హైట్ అయితే 5.5 వరకు ఈ డ్రెస్సెస్ హైట్ ఉన్న వాళ్ళకి అయితే సరిపోతుంది. మీకు కనుక నచ్చితే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. డిస్క్రిప్షన్ లోనైతే నేను నా వాట్సాప్ బిజినెస్ నెంబర్ లింక్ కూడా షేర్ చేస్తాను ఫ్రమ్ ఆర్ఎల్ డిజైన్స్. సో మీరు నాకు డిఎం చేస్తే నేను ఇంకా దీంట్లో ఏమైనా ఇంకా డిజైన్స్ ఉన్నాయో మోడల్స్ అండ్ సైజెస్ కూడా మీకు నేను రిప్లై అన్నది చేస్తాను అనమాట. నేనైతే బాగా చాలా ఎక్కువ నచ్చింది. చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు. సో ఇప్పుడు నేను వేసుకున్నది కూడా ఆలియా కట్ మోడల్ అండి. ఈ ఫ్యాబ్రిక్ అయితే నాకు 4 మీటర్స్ పడింది. సో ఎల్బో హ్యాండ్స్ పెట్టి ఇలా వీ షేప్ ఆలియా కట్ మోడల్ అయితే కుట్టుకున్నాను. సో బోర్డర్ ఇలా వేసుకున్నాను అనమాట. వైట్ కలర్ లేస్ అయితే వేసుకున్నాను. దీనికి జస్ట్ ఇది నీ లెంత్ వరకు కుట్టాను. మనం లెగిన్స్ వైట్ ప్లాజో కూడా వేసుకోవచ్చు. చూపిస్తాను వీడియో కుదిరితే. సో ఆలియా కట్ మోడల్ ఇది నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా డిజైన్ చేశాను అన్నది కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను. యూట్యూబ్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. కుదిరితే దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను. ఈ 3 డ్రెస్సెస్ మీకు ఏ డీటెయిల్స్ ఉన్నా నాకు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి. అలాగే సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నది. ఇంకే మోడల్స్ ఉన్నా కూడా నేనైతే మీకు సెండ్
చేస్తాను అనమాట. అదండి ఇంకా. సో మీకు ఇలాగా ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉన్న మోడల్స్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే కనుక సో మీకు ఈ వీడియోలో చూపించినట్టు స్క్రీన్లో చూపించినట్టు చెప్పి ఓన్గా మీరు డిజైనర్స్ చేయించుకోండి. లేదంటే మీకు స్టిచ్చింగ్ వస్తే ఇంకా ఏ గొడవ కూడా లేదు అనమాట. అది నా ఇన్స్టా పేజ్ లింక్ ఆర్ఎల్ డిజైన్స్, అలాగే నా వాట్సాప్ బిజినెస్ నెంబర్ ఆర్ఎల్ డిజైన్స్ 2 లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో అయితే షేర్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్స్ చాలా మాకు హెల్ప్ అవుతుంది మాట.